నమస్తే అండి. మనం ఇప్పుడు బీరకాయ టమాటా చిక్కుడు గింజలతో కూర చేసుకున్నాం. అంటే తాలింపు లేకుండాను. ఇదండి ఒక పెద్ద ఉల్లిపాయ తరిగాను. తర్వాత పెద్ద 2 టమాటాలు, ఓ గుప్పుడు గింజలు చిక్కుడు గింజలు, ఒక 1/2 కిలో పైనే ఉన్నాయి బీరకాయలు. చెక్కంతా తీసేసాను ఎందుకంటే అది చట్నీకి. ఇవి బీరకాయలు, ఇవన్నీ పోసేస్తున్నాయి. దీనిలో కొంచెం అల్లం పేస్ట్ అవుతాం, ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్, దీనిలో నూనె వేద్దామండి. అంటే తాలింపు లేదు కదా, ఆయిల్ వేసుకుందాం. 1 2 ఫుల్ కూరగంట అయితే 3, ఇది కాబట్టి 2 అనుకోవాలి మనం. వేసి కారం, పసుపు, కారం, సాంబార్ కారం, ఉప్పు, కళ్ళు, ఇవన్నీ వేసి కరివేపాకు, ఇప్పుడు ఫ్రెష్ ఆకండి 3 రెమ్మలు వేసి ఇలా అన్నీ కలుపుకోవాలి బాగా. కళ్ళుపు తగిలింది కదా, బాగా టమాటాలు, బీరకాయలు ముక్కలు, ఇవంటి ఉల్లి ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. బీరకాయలు అసలు వాటర్ వేయక్కర్లేదు, కానీ కొంచెం చేయగడుకుంటే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఇలా వేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత అంటే తుకతుక ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర, అంటే ఆ నీళ్ళంతా ఎగిరిపోయి గుజ్జుగా వస్తుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. మీకు పులుపు సరిపోదు అనుకుంటే కొంచెం రవ్వ చింతపండు వేయండి, లేకపోతే లేదు. ఇలా సరిపోతుంది. పులుపు కొంచెం కావాలనుకున్న వాళ్ళకి కొంచెం లైట్గా అంత చింతపండు రేకలు 2 తీసేసేస్తే బాగా ఉడుకుతుంది. అప్పుడు ఇక వేడివేడిగా అన్నం వేసి తినవచ్చు. బీరకాయ, చిక్కుడు గింజలు, టమాటా కూర ఇది ఉడుకుతుంది చూడండి. ఇదండి ఇలా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు మీరు ఇలా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడే ఇదిగోండి ఇది చింతపండు, అంతే అలా వేసుకోండి. వేసుకొని బాగా కూర దగ్గర ఉడుకుతుంది, ఇంకా ఎక్కువ మంట పెట్టద్దు. ఇలా వేసి సిమ్లో పెట్టేసాను. అది బాగా ఉడికిన తర్వాత గరిటతో బాగా తిప్పండి.
కొత్తిమీర వేయండి. అంతే. కూర రెడీ అండి. వేడి వేడి అన్నం వేసుకుని తినవచ్చు. అలా చేయండి.